గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. అధ్యాపక. నమస్కార్ అధ్యాపకాజీ. థ్యాంక్ యూ సార్. ఏ పిల్లలు ఏం చేస్తారు? అట్టి కూర్చున్నారు ఇక్కడ. బడి వేయరా? ఏం చెప్పారు బల్లే? అరే మీ బాగా చదువుతారా? నిన్ను అడుగుతూ చెప్తావారా నువ్వు ఆన్సర్? 2 రోజులు ఎంతరా? మీకు తెలుసా సార్? మీరు చెప్పండి సార్. నువ్వు చెప్పురా. 6. అరే పండు 2 రోజులు 6 ఎట్లయితుంది రా? ఏ పిల్లలు మీరేం చేస్తారు మరి? డ్రాయింగ్ ఎత్తాను సార్. ఏం డ్రాయింగ్ చేస్తారే? జంతువులు ఎత్తాను సార్. జంతువులు అంటే ఎరిగానా మీ ఇద్దరికి? తెలుసు సార్. కోచ్ బొమ్మ ఎత్తారా అనే డ్రాయింగ్లా? అర్థం ఉండడం పోయి నిల్చో సార్. కొడుతుంది సార్. ఏ పాప స్కూల్ ఏం చెప్పారు నీకు? ఏం చెప్తా సరే చెప్పేలు. ఏ బాబు నీకు టేబుల్స్ వస్తాయానే? రావు. ఎందుకు రావు? మా ఇంట్లో 4-5 టేబుల్స్ ఉన్నాయి. అవి రా అన్నప్పుడు వస్తలేవు. ఏం టేబుల్ రా? డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, పండుకునే టేబుల్, కూర్చునే టేబుల్ ఆరా టేబుల్స్ అంటే? ఏ బాబు నిన్ను ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్తావా? చెప్తా సార్. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మీకు తెలియదా సార్? అరే బాబు నేను మీ స్కూలు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ రా. నాకు అట్లా ఎదురు చెప్పొద్దు, ఆన్సర్ చెప్పాలరా పిల్లలు. ఏమో సార్, స్వతంత్రం వచ్చినప్పుడు నేను పుట్టలేదు సార్. అరే పొచ్చోడ నేను తెలుగు ప్రశ్న అడుగుతా, చెప్తావారా? చెప్తా సార్. శివదాన సిరిసింది ఓల్రా? అమ్మ తోడు నేను ఇడవలే సార్. ఏ నీకు తెలుసా అనే ఎవరు ఇరిసిల్లో? అమ్మ తోడు సార్, నాకు తెలియదు సార్. అగో ఏ పొట్టిదా నువ్వు ఇట్రా, బయటికి రా, బయటికి రా. నీకు ఎరిగిన ఎవరు ఇరిసిల్లో? ఎవరు ఇరిసిల్లు చెప్పే? అప్పుడు నేను ముట్టలేదు సార్. అమ్మ తోడు సార్, మా మమ్మీ పోయి అడిగారు సార్. అరే వీళ్ళు అడ్లు అడ్డున్నాడు, వీడే కావచ్చురా ఇరిసింది. ఎవరా ఇరిసింది? సార్ నాకు తెలియదు సార్. నీకేం తెలియదు సార్? ఎవరు ఇచ్చిలో నాకు తెలియదు సార్. ఆ రోజు నేను ఆబ్సెంట్ సార్. మా క్లాస్ వాళ్ళు అయితే ఇవ్వరు సార్. మా పక్క క్లాస్ వాళ్ళు కావచ్చు సార్. అరే ఇవన్నీ కాదు కానీ మీ టీచర్ ఏదిరా? మీ టీచర్ ఏది? టీచర్ సార్ 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 నేనే సార్ వాళ్ళ క్లాస్ టీచర్ని. చెప్పండి సార్, ఏమైనా ప్రాబ్లమా? వచ్చిందండి వయ్యారి, మొత్తం పెంట చేసి నా ప్రాబ్లం అని అడుగుతుంది. దీనికి దుంపదేగా ఏం చదువు చెప్పింది ఇది? ప్రాబ్లం ఏందమ్మా? శివదాన్ సౌరేషిల్ అంటే వాళ్ళకి ఆన్సర్ తెలుస్తలేదు ఇప్పటిదాకా. మీరు ఏం చదువు చెప్తారమ్మా? శివదాన్ తెలిసింది వాళ్ళకి తెలియదా ఇప్పటిదాకా? సార్ 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 మా పిల్లలు మాత్రం అట్లాంటి కాదు సార్. మా పిల్లల మీద జరుగుతున్న కుట్ర సార్. పక్క స్కూల్ వాళ్ళు కావచ్చు సార్, మా స్కూల్ వాళ్ళు మాత్రం కాదు. దేవుడా, ఇట్లాంటి వాళ్ళందరూ నాకే ఎదురు పడతారు ఎందుకు స్వామి? హలో కరెస్పాండెంట్ గారా అండి? సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. మేడం మేము మీ స్కూల్లోనే ఉన్నానండి. ఈ పిల్లలకు శివధన సౌరేషిలు కూడా తెలియట్లేదు మేడం. మీ స్కూల్లో శిక్షణ సరిగా లేదండి. కనీసం మీ తరగతి టీచర్ గారిని అడిగితే కూడా వారు సరైన సమాధానం చెప్పట్లేదు మేడం. పక్కపొంటి స్కూల్ అంటున్నారు, శివదాన సిరిసింది మేము కాదంటున్నారు. ఏంటి మేడం ఏం సబ్జెక్ట్ చెప్తున్నారు? కనీసం మీకైనా శివదాన సిరిసింది తెలుసా మేడం ఎవరి విషయం అనేది? సార్ శివధన విరిసింది మా పిల్లలు కాదు, మా టీచర్ కాదు, అసలు మా స్కూల్ కాదు, మా విలేజ్ వాళ్ళు కూడా కాదు సార్. ఇదంతా పక్క ఊరి వాళ్ళ పని కావచ్చు సార్. వాళ్ళే విరిచి మా ఊరి వాళ్ళ మీద నిందలు వేస్తున్నారు సార్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సార్ కావాలంటే మీ అధికారంతో శివధనుసుని విరిసింది ఎవరో తెలుసుకోండి సార్. కావాలంటే మా స్కూల్ పిల్లలు, మా టీచర్లు, మేము అందరం ఒక ర్యాలీ నిర్వహిద్దాం సార్. దాని ద్వారా అందరూ అసలు వాళ్ళు ఎవరో బయటికి తీసుకొని వచ్చేద్దాం సార్. మీ స్కూల్ కాదా? మీ ఊరు కాదా? పక్కపండు ఊరు వేసిరా చేద్దాం. సమ్మె ఏందమ్మా? అఖిల భారత లెవెల్లో సమ్మె చేద్దాం. మీ స్కూలు, మీ ఊరు స్కూలు, మీ పక్కపొంటి స్కూలు, మీ పక్కపొంటి ఊరు బాగా ఎక్స్పీరియన్స్ స్టడీ అమ్మా. ఇట్లాంటి స్టడీ నేను ఎక్కడ చూడలేదమ్మా.
చెప్పండి, పిల్లగాళ్ళని ఇంతకంటే బాగా చదివించి ప్రయోగాలు చేయండి. నేను ఈ పదవికి రాజీనామా చేస్తానమ్మా. రియల్గా చెప్తున్నాను సార్, మీకు కాదు సార్. మేము కాదు సార్. మేము కాదు సార్. మా స్కూల్ కాదు, మా స్కూల్ కాదండి. మా పిల్లలు కాదు, మా పిల్లలు కాదండి, మా పిల్లలు కాదండి. వాళ్ళు కాకపోతే ఇరగొట్టింది ఎవరమ్మా? ఈ బలం లేని ముసలం మీద కొట్టిందా అమ్మా శివధనస్సును? నేను కాదు సార్, ఎన్ని పైసలు ఇప్పిస్తా.